1 2 3 చెప్పుకొని ఎవరు చెప్తారు? శాలిత తను చాక్లెట్ ఇస్తా చెప్పమ్మా ఏబిసిలు చెప్పు. తను 1 lakh పడ్డోళ్ళు ఎంత మంది? 4 members 2 lakhs ఇంకా మీకు రిటర్న్ లెవెల్ రాలేదు. తొందరగా చేపియండి, పేమెంట్ కూడా పడ్డాడు. తొందరగా చేపియండి. స్లో ఉందని వీళ్ళు ఇసుక ఎక్కడి నుంచి తెస్తుంది సార్? ఇసుక ప్రాబ్లం సార్. ఎంత ఎంత తెస్తుంది? ఇసుక 6,000 ఎంతకి? పెట్టాలంటే వాళ్ళు ఏం చెప్తారో లేదా పెట్టనియరని వీళ్ళు చెప్తుంటారు. లేదు సార్, అందుకే ఈసారి ఆడ నీట్గా ఉంది. బంగ్లాతో మాట్లాడుకున్నా ఎందుకంటే వాళ్ళు బంగ్లా నిన్న అది ఎత్తినాకనే ఇది నిన్న ఎత్తినాకనే పోసిన నిన్న పోసింది. ఎల్లుండి అయితే దాని మీద వస్తే ఇంకా ఫుల్ కింద అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా ఏముండదు. టోటల్ మాట్లాడరాదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు అందులో పోతే ఇంకా మంచిది. ఇది కూడా ఇప్పుడు ఎక్కువ వీళ్ళు ఎత్తిపోతున్నారు కదా అన్న జీవులకి. అప్పుడు ఎక్కడైనా పెట్టారు ఇది మీరు ఎక్కువ ఎత్తిపోస్తున్నారు కదా. ఇదేనా ఇది? ఇది ఎత్తిపోస్తున్నారు కదా. ఇప్పుడు అది ప్యాడీ కింద ఉంది కదా, దాని మీద పోస్తే డైరెక్ట్ క్లీన్ కూడా అయిపోతుంది కదా. అందులో పోస్తే ఇంకా ప్రజలకు అందరికి కూడా నమస్కారం. మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 498 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా మనం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్మోస్ట్ అన్నిట్లలో కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. సుమారుగా ఒక 100 కేంద్రాల వరకు కూడా మనకి ప్యాడీ ఆ కేంద్రానికి వచ్చి ఉన్నది. బట్ చాలామంది కూడా రైతులు ఏంటంటే ఇప్పుడిప్పుడే కోతలు అనేది కూడా స్టార్ట్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా తెచ్చి ఏంటంటే ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర అది ఎండబెట్టుకుంటూ ఉన్నారు. సో ఎవరికైతే మాయిశ్చర్ ఆల్రెడీ మన రిక్వైర్డ్ క్వాంటిటీ వచ్చిందో సో ఆ మాయిశ్చర్కి తగ్గట్టు కూడా వాళ్ళందరికీ కూడా మనము టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే మనకి మాయిశ్చర్